నారా లోకేష్ రాజీనామా చేసేవరకు మా ఉద్యమం ఆగదు అంటున్న వైసీపీ నాయకులు. అసలు ఈ ఉద్యమాన్ని ఎలా చూడాలంటారు? ఇది చాలా పెద్ద ఉద్యమం అండి. ఏంటంటే స్వాతంత్ర పోరాటం కన్నా పెద్ద ఉద్యమం. నిన్న పాపం డిఎస్సి రాసిన ఒక ఆమె ఎంత 65 ఏళ్ళు ఉంటాయి, ఒక అంతే 65 ఏళ్ళు ఉంటాయి. స్టేజ్ మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వరకే కట్ ఆఫ్ వచ్చేదాకా రిజర్వేషన్ ఒక 2 years 3 years ఉండిద్ది. మీరు 65 ఏళ్ళ లెక్క చెబుతున్నారు. వైసీపీ వాళ్ళ లెక్కలో 65 ఏళ్ళ కూడా డిఎస్సిలో ఫెయిల్ అయిన ఆమెకు ఉద్యోగం రాల. లోకేష్ గారి దెబ్బకి ఆమెకు ఉద్యోగం రాల. ఆమె చెబుతుంది తిరుపతి నుంచి 1,00,000 మందితో ర్యాలీకి వస్తాను, లోకేష్ నువ్వు రాజీనామా చేయకపోతే అని. కాసేపు అయినాక మళ్ళీ ఆమెను చూస్తే ఆడంలో తెలుసా, వైసీపీ ర్యాలీలో గొట్టలేసుకొని డ్యాన్స్ చేస్తుంది. ఇటుంటుందండి. ఒక్క స్టూడెంట్ డిఎస్సి రాసిన స్టూడెంట్ ఎవడైనా సరే, మీరు పేటిఎం కుక్కలు తప్పితే, మీరు ఇచ్చే డబ్బులకు 5 రూపాయలు 10 రూపాయలు కాసిపడే పేటిఎంలు తప్పితే నాకు డిఎస్సిలో అన్యాయం జరిగిందని చెప్పారా నీ దగ్గరకు వచ్చి? జగన్మోహన్ రెడ్డి గారు కనీసం 100 మంది స్టూడెంట్స్ అన్నా నీ దగ్గరకు వచ్చి చెప్పారా? మరి అసలు 8 నెలల నుంచి ఏడబడుకున్నావయ్యా? 8 నెలల నుంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు 16,000 మంది, 16,500 మంది 8 నెలల నుంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఈ 8 నెలలు నువ్వు ఏడకపోయా? మాకు కనపడలేదండి అప్పుడు ఈ ప్రాబ్లం. ఈ మధ్యలో మాకు చాలా ఓదార్పు యాత్రలు ఉన్నాయని చేసుకుని వచ్చారు. ఏం ఓదార్పు రా నాయన? నిన్నే జరిగింది. మీ కార్యకర్తనే మీ వాళ్ళే చంపారు. వాళ్ళ నాన్నతో ఏం మాట్లాడుతున్నావు? దీనిలో ఎమ్మెల్యే హస్తం ఉందా? అది ఇదని మాట్లాడుతున్నారు. అది కూడా వైరల్ అయిపోయింది. ఎవరు నాయన మీరే చంపుకోవటం, పక్క పార్టీ మీద నెట్టాలని చూస్తాం. డిఎస్సి అంటే ఏదో తెలియకుండా డిఎస్సి పెట్టకుండా 5 సంవత్సరాలు ఉద్యోగస్తులు మొత్తాన్ని, నిరుద్యోగులు మొత్తాన్ని ఏడిపించి ఇవాళ డిఎస్సి మీద నువ్వు ర్యాలీలు చేసేది సన్నాజోడ. 4 రోజులు అంట మళ్ళీ ధర్నాలు, ఆ నిరాహార దీక్షలు అంట. నిన్న చిలకలూరుపేట చిలక పాపం అదే చిడతల రజని, కాబోయే హోంమంత్రి అని చెప్తున్నారు కదా. చిడతల రజని కాబోయే హోమ్ మినిస్టర్ అంట. ఎక్కడ? మావిగన్లోనా? మావిగన్లో కాబోయే హోమ్ మినిస్టర్. ఆ మావిగన్ ఏడుంది? ఆ సౌత్ ఆఫ్రికా కన్నా ఇటు ఉంటుందిలే, ఆస్ట్రేలియాలో ఆఫ్రికా అడవుల్లోనూ ఉంటాయి. ఇవన్నీ అడవుల్లో పోవాల్సినవి తప్పితే ఊళ్ళో వరకు వచ్చేవి కాదండి. లేదా రాజధాని ఏడాదిలో కట్టుకోమనండి, మావిగన్ పాడి కట్టుకోమనండి ఆడ పోయి. అసలు మీకు ముందు రాష్ట్ర అభివృద్ధి గురించి ధర్నాలు చేయాలి కానీ, ఒరే సన్నాసి వాళ్ళ డిఎస్సి అంటారు, మీ పాడి అంటారు, మీ పచ్చిపత్తులు అంటారు. డిఎస్సిలో ఏమన్నా జరగదు కోర్టులే చెబుతుంటే మీకు ఎందుకు సన్నాసి వాళ్ళ పద్దాకి? అసలు డిఎస్సి మీద జరిగింది పో సుప్రీంకోర్టు పో, రేపు అసెంబ్లీకి రా. నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ 11 మంది పుల్లు అసెంబ్లీకి రండి, ఎరగదీయండి గవర్నమెంట్ని. మీకు దమ్ము ధైర్యం ఉంటే. రాలేరు అంటారు వాళ్ళు అసెంబ్లీకి, సంతకం పెట్టిపోతారు, జీతాలు రావాలిగా. అవునా? రోడ్డు మీద ధర్నా చేస్తున్నారు, అదేదో అసెంబ్లీ వేదిక చెయ్యాలి కదా. ఎవరు చేస్తారు? జగన్మోహన్ రెడ్డి. నువ్వు పోయి చేయలేకపోతే నేను వచ్చి చేస్తా. మేము రావండి. ఎందుకండి? మాకు అధికారం ఇస్తే వస్తాం. అరే అధికారం ఇస్తే వచ్చేది ప్రజల తరపున పోరాడాల్సిన అసెంబ్లీకి హోదా కావాలా? దానివల్ల ఏమైందంటే కనీసం క్యాబినెట్ మినిస్టర్ హోదా అన్న వచ్చింది. దానికోసం మేము దండకలాడుతున్నాం. జీతం పెరిగిద్ది, కథ డబ్బులు వస్తాయి, క్యాబినెట్ మినిస్టర్ హోదా ఉంటుంది కాబట్టి. అంతేగాని ఇప్పుడు అది లేకుండా ఊరక అసెంబ్లీకి వచ్చి ఈ లొల్లాయి ప్రజల కోసం మేము మాట్లాడాల్సిన అవసరం మాకు లేదండి. మళ్ళీ మాకు అధికారం ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతాం, లేకపోతే మేము పెట్టాం. అందుకని ఎందుకండి ఎమ్మెల్యే పదవి ఎన్నుకున్నాలో తెలియాలండి. మరి ఈ సన్నాసులను ఎన్నుకున్నాం, ఈ 11 మందినైనా ఈ తడవ ఆపేద్దారా బాబు అనుకోవాలి. ప్రజలే మారాలండి. ఈ సన్నాసులు మారరు. వీళ్ళ జన్మకి వీళ్ళు సచ్చినా కానీ మారరు. ఇక ఒకేసారి వీళ్ళు దింపుడు కళ్ళ వాసులు ఇంకా ఉన్నాయి. మళ్ళీ గెలుస్తాం. ఆ దింపుడు కళ్ళ వాసులు ఎవరా బాబు? మీకు ఉన్న కొద్దిగా మీరు చేసే ప్రతి పనికి రోజుకి 1% ఓట్లు పోతానే ఉన్నాయి. మీ అది ఒకటి గుర్తుపెట్టుకొని బతకండి రా నాయన. మీరేమో ఆ మాట అంటున్నారు, ఓ పక్కన అంబటి రాంబాబు గారేమో అసలు ప్రభుత్వాన్ని కోకటి వేలతో కదిలించేదాకా మేము ఉద్యమాన్ని ఆపం అంటున్నారు కదండి. ఆయన రాజకీయాల నుంచి విరమించుకుంటానని నిర్ణయం వాల్సి వచ్చాడు రాజమండ్రిలో. అదే అంబటి రాంబాబు ఇక నాకు వద్దురా నాయన ఈ రాజకీయాలు, నేను విరమించు. నాయన మీరు ఒక రౌడీని పెంచిపోయి ఇచ్చారు, బోరుగొడ్డ అనిల్ కుమార్ గారు అని.
అసలు వారు ఇరగదీస్తాను చంపేస్తాను చిట్టుకే ఇచ్చే లోపు జగన్ ఓకే అంటే చంద్రబాబుని లొకేషన్ లేపేస్తా అన్నాడు. ఇవాళ ఏమైందిరా బోరుగడ్డ అనిలుగా వాడి ఇంటి ముందు వాచ్మెన్ లా కూర్చున్నారా నువ్వు నీ పిల్లం మీద ఒక ధారణ. ఎందుకురా నాయన ఆ పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కడు బతుకట్టానే అయితే తదిమా నాయకులు కూడా తెలుసుకొని బయటకు వస్తే బాగుంటుంది. లేకపోతే వాళ్ళ కర్మ ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఇక జగన్మోహన్ రెడ్డి అనేవాడు గెలవడం అనేది జరగదు, ఆ పార్టీ ఉండటం అనేది కూడా జరగదు. ఎందుకు ఉండదండి వాళ్ళ పార్టీ, ఎందుకు ఉండదు అంటారు? ఇప్పుడు వాళ్ళు చెబుతున్నారు కదా పోరాటాలు చేయటం మాకేం కొత్త కాదు, చేస్తానే ఉంటాం అంటున్నారు కదా. అదే చెప్పాడుగా, బ్రిటిష్ వాళ్ళు స్వతంత్ర పోరాటం చేసే టైంలో మా తాత కూడా ఉన్నాడని. బ్రిటిష్ వాళ్ళు చేశారంట స్వతంత్రం కోసం పోరాటం. అటువంటి నాయకుడు మర్చిపోయాడండి. మరి లక్ష్మీపార్వతిని పక్కన పెట్టుకోవచ్చు కదా. అది మొన్న వచ్చి చెబుతుంది కదండి ఆమె అంటుంది కదా, మొన్న వచ్చి మా మనవడు చేతకన్నాడు అనే మాట అంటుంది కదా. నేను పొరపాటున పేరు ఎత్తానండి పాపం, కుక్క పెంట కన్నా హీనం. అసలు ఆమె పేరు ఎత్తడం కూడా దరిద్రం, అంత నికృష్టం ఇంకోటి లేదు. సరే రోజే గారు చెప్తున్నారు కదండి అసలు సార్ ఆడవాళ్ళ గురించి మాట్లాడండి సార్. ఆడవాళ్ళ గురించి ఎవరు సార్ ఆడవాళ్ళు? ఆమె ఎవరిని పడితే రేపు చేస్తానికి రమ్మంటే ఆమె ఎట్ట ఆడదైద్దండి? ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక మంత్రిగా చేసినామా నన్ను రేపు చేయండి అని పిలుస్తుంటే ఆమె ఆడదేందండి బాబు? ఆమె ఆడదట్టయిద్దండి? అసలు ఆ పేరు పలకటం కూడా తెలియదు. సరే ఓవరాల్ గా ఏమంటారండి ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ధర్నాలు వేస్ట్ అంటారా? మరి ఎవరండి ధర్నాలు చేస్తుంది? డిఎస్సి స్టూడెంట్స్ని తీసుకురండి, జంజీలను తీసుకురండి. జంజీలు ఎవరో తెలుసా? జంజీలు అంబటి రాంబాబు, బొల్లా బెమ్మనాయుడు, వీళ్ళంతా జంజీలు. భూమి పుట్టినప్పుడు పుట్టారు. 60 ఏళ్ళు 70 ఏళ్ళు వీళ్ళు జంజీలా? ఎవడయా స్టేజ్ ఎక్కితే దిగలేరు, దిగితే ఎక్కలేరు. వీళ్ళంతా జంజీలు అవుతారా? ఎందుకయ్యే ధర్నాలు? ప్రజల్ని ఇంకా మభ్య పెట్టాలని చూస్తారు నాయన. 100% ప్రజలు తెలుసుకున్నారు మీ గురించి. ఇంకా లొల్లాయిగళ్ళు బొల్లాయిగళ్ళు కొంతమంది ఉంటారు. ఈ చైన్ బ్యాచ్, చైన్లు ఏది జేబులు కత్తిరించేవాళ్ళు, గంజాయి బ్యాచ్, మెల్ల చైన్లు గొలుసులు లాగేవాళ్ళు, ఈ బ్యాచ్ తప్పితే మీకు ఎవడు ప్రజల్లో సపోర్ట్ లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.